సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు అందిస్తున్న సందేశం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాబా గారు ఏం చెప్తున్నారంటే, నీతోనే మాట్లాడాలని వచ్చాను తల్లి, ఒక 2 నిమిషాలు కేటాయించి నేను చెప్పేది వినిబిడ్డా అని చెప్పి బాబా గారు సత్యవాకుగా మనకి అందిస్తున్నారు. బాబా గారు ఏం సందేశం అందించబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది బాబా గారి మాటల్లోనే విన్నామా. బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను, నేను చెప్పే ప్రతి మాట నీకోసమే చెప్తున్నాను బిడ్డ. ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి పోరాటాలు చేరాయి, ఇంత ఇక్కటి పరిస్థితుల్లో ఉన్నాను ఏంటి అని నీ మనసు కృంగిపోయి ఉన్నావు. నీ జీవితం ఆకాశం వలె ప్రకాశవంతమైనది, కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో మబ్బులు కమ్మాయి, ఉరుములు మెరుపులు గాలి మొదలయ్యాయి, తర్వాత వర్షం వచ్చింది. మబ్బులు కమ్మి చీకటి అనే ఆకాశానికి భయం వేస్తుందా? ఉరుములు మెరుపులు గజగజ వణికిందా? లేదే. వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా అణిగిపోయాయి. అలాగే నీ జీవితంలో మబ్బుల వలె నీ చుట్టూ కష్టం అల్లుకుంది తల్లి. ఉరుములు మెరుపులు లాంటి భయం కలిగించే దుఃఖ నష్టాలు నిన్ను భయపెట్టాయి. వీటన్నిటినీ తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తున్నావు. ఉరుములు లాంటి దుఃఖం నీ చుట్టుముట్టి భయం కలిగించింది. నిద్రలేని రాత్రులు గడిపావు. ఏడ్చి కన్నీరు కారిన తర్వాత నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉరుములు మెరుపులు వచ్చి ఎలా వెళ్ళిపోతాయో, భయపెట్టి ఎలా వెళ్తాయో, వర్షం వచ్చి ఆగితే వాతావరణం ఎంత ప్రశాంతంగా మారుతుందో, నువ్వు ఏడ్చిన తర్వాత కన్నీరు కార్చిన తర్వాత నీ మనసు అంత ప్రశాంతంగా మారుతుంది తల్లి. అందువల్ల ఏడుపు వచ్చిన వెంటనే ఏడ్చేసే తల్లి. నీ మనసులోని బాధంతా కన్నీరుగా మారి నీకు సరికొత్త ధైర్యం వస్తుంది. ఎలాంటి ఉరుములు వచ్చినా భయం వేయదు. చీకటిలో కూడా ధైర్యంగా నడవగలవు తల్లి. అలాగే నీ జీవితంలో కూడా దుఃఖం, కష్టం, సమస్యలు, వాటిని దాటి నువ్వు ధైర్యం ఏదైనా ఎదుర్కోగలను అనే నమ్మకం నీకు వస్తుంది. నేను దేనినైనా సాధిస్తాను అనే నమ్మకం గట్టిగా నమ్ము. నేను నా బిడ్డకి బోధించేది అదే, నమ్మకం. నమ్మకాన్ని నా బిడ్డకి నేను ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. నమ్మకంతో ఉన్నావంటే ఆ నమ్మకమే నిన్ను గెలుపుస్తుందమ్మా. ఇలా ఎంతో జీవితాన్ని చూడాల్సిన నా బిడ్డ ఇలా కుంగిపోకుండా ధైర్యంగా ఉండి విజయం సాధిస్తాను అనే నమ్మకం నువ్వు నిలబెట్టుకోవాలి తల్లి. నీకు అణువులో సాయం చేస్తా, నీకు ప్రతి పనిలో తోడుంటాను తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించకుండా అధైర్యంగా ఉండకుండా ధైర్యంగా ముందడుగు వేయి బిడ్డా. నీ తండ్రిని నేను సాయంగా అండగా ఉన్నాను. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బల్లి? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.